విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మనసారా అతనితో యాక్షన్ సినిమా తీయమని వాళ్ళ ఫాదర్ మనకి ఇచ్చిన బ్రీఫ్ ప్రకారం మనం తయారు చేస్తే లాస్ట్లో నాతో గొడవ పెట్టుకున్నాడు. మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయమంటే నువ్వు యాక్షన్ సినిమా తీయలేదు. బట్ సార్ చెన్నై పెద్దయ్య కలిపి 19 ఫైట్లు ఉన్నాయండి. ఆ సినిమా క్లైమాక్స్ ఫైటే 10 రౌండ్స్ 16 నిమిషాల ఫైట్. అది మరి యాక్షన్ సినిమా. బట్ లక్కీగా ఆ సినిమాకి బెస్ట్ యాక్షన్కి నంది అవార్డు వచ్చింది. సో అట్లీస్ట్ నేను సేఫ్ అనమాట. ఏది యాక్షన్ సినిమా ఇది యాక్షన్కి నంది అవార్డు వచ్చింది. సో లైక్ దట్ ఈ 2 సినిమాలు చిన్న సినిమా రిజల్ట్ ప్రకారం ప్రొడ్యూసర్తో డిస్ప్యూట్స్ వచ్చాయి తర్వాత. ఎస్, బోత్ ద ప్రొడ్యూసర్స్ స్టిల్ ఓవ్ మీ మనీ అండ్ వెల్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ అప్. కనిపించినప్పుడల్లా లేకపోతే మనకి గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాం. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఎందుకు మరి ఆ పర్టికులర్ థియేటర్లో 100 రోజులు ఆడడానికి కారణం ఏంటి? వైజాగ్లో సార్. వైజాగ్ నాకు అదే అర్థం లేదండి. బట్ మేబీ దే లైక్ ఇట్. ఆ టౌన్లో పీపుల్కి బాగా నచ్చింది ఆ సినిమాది. ఓకే. బట్ అక్కడ వెంకటేశ్వర థియేటర్లో 100 days ఆడింది ఆ సినిమా కంటిన్యూస్గా. అండ్ దాంతో మీరు ఆ శ్రీవిద్యని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. శ్రీదివ్య మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఆవిడ స్టార్ అయి కూర్చుంది? పెద్ద స్టార్ అంటే కదా తమిళ్లో అమ్మాయి. నేను తర్వాత అమ్మాయి సినిమాలు ఏం చూడలేదు నేను. అప్పుడు అమ్మాయి షీ వాజ్ వెరీ యంగ్. ఎస్ అది టీవీ సీరియల్ నుంచి తీసుకొచ్చారు మీరు. టీవీ సీరియల్ కూడా కాదు. నాకు అసలు అమ్మాయి ఎవరో తెలియదు. మా అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరో ఒక అతను పలానా ఎవరో ఒక అమ్మాయి ఉందండి స్క్రీన్ టెస్ట్ చేస్తారా పిలిపించమాను. వచ్చింది అమ్మాయి. స్క్రీన్ టెస్ట్ చేస్తుంటే ఎందుకు నేను ఆ రూమ్లోంచి బయటకు వచ్చాను. బయటకు వస్తే బయట ఒక అమ్మాయి ఇలా స్తంభానికి ఆనుకుని ఇలాగే నుంచి నాయకు చూస్తాను. ఎవరు అమ్మాయి అని అడిగాను. ఆ లోపల ఉన్న అమ్మాయి సిస్టర్ సార్ అన్నారు. సరే ఓ పని చేయండి, ఆ అమ్మాయి కాపీ స్క్రీన్ టెస్ట్ ఈ అమ్మాయికి చేయమని అన్నాను. సో ఈ అమ్మాయికి ఆ కేరళ గెటప్ వేసి స్టిల్స్ అన్నీ తీసాను. చూసాను స్టిల్స్. ఈ అమ్మాయి ఫిక్స్ చేసింది అంతే సార్. అదే శ్రీదేవి. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్. అంతే. ఎప్పుడైనా మళ్ళీ ఆవిడ మిమ్మల్ని ఫోన్ కానీ ఈ మధ్యన ఎప్పుడు కలవలేదు సార్ అసలు. ఆ సినిమా తర్వాత ఎక్కడో ఒకసారి ఎప్పుడో కనిపించింది, ఎక్కడో డబ్బింగ్ థియేటర్లోనే ఎక్కడో. ఆ తర్వాత నెవర్ మెట్. అంటే ఇప్పుడు స్టార్ అయ్యాక ఒకసారి కూడా మీకు అంటే ఇలాంటివి ఉండవు. నేను కూడా అంతే సార్. నేను కూడా అలాగే ఇప్పుడు 2 సైడ్ల నుంచి ఉండాలి. నేను కూడా వాళ్ళతో టచ్లో ఉండాలనే యాటిట్యూడ్ నాకు కూడా ఉండాలి. బట్ నేను కూడా ఎందుకు అది కదా మీరు కదా లిఫ్ట్ ఇచ్చింది. నేను అసలు అలా అనుకోను సార్. మనం ఎవరికి ఏ ఫేవరు చేయట్లేదు. మన అవసరం గురించి అవతలని వాడుకుంటున్నాం. ఇప్పుడు అది వాళ్ళకి బెనిఫిట్ అయింది. ఎక్సలెంట్. ఇప్పుడు నేను వాళ్ళకి ఏదో ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళకి ఏదో లైఫ్ ఇచ్చాను, ఇది కాదు. దట్ ఈస్ దర్ డెస్టినీ. వాళ్ళ డెస్టినీలో వాళ్ళకి మనం ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాం. వాళ్ళ పాత్రలో మనం వాళ్ళకి ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాం. అంతేగాని ఎవరికి లైఫ్ ఇవ్వటం ఇవన్నీ ఉండవండి. అలా మీరు రాజీవ్ మీనన్ గారి విషయంలో, రామనాయుడు గారి విషయంలో అలాగే ఫీల్ అవుతారా? మరి 100% నాకెవరు లిఫ్ట్ ఇవ్వలేదు అని. 100%. నాకు యాక్చువల్గా ఇప్పుడు లిఫ్ట్ అంటే ఏంటి సార్? లిఫ్ట్ అనేది ఏంటి? లిఫ్ట్ అంటే ఏంటి? అంటే ఎప్పుడైనా బాధ్యతగా ఎప్పుడైనా కాల్ చేయడం కానీ ఎప్పుడైనా ఇది ఒక నాకు అంటే ఏదో ఒక మైండ్లో ఉండిపోద్ది కదా, వీళ్ళ ఫలానా దగ్గర నేను నేర్చుకున్నాను, ఫలానా దగ్గర. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఉంటుంది. గ్రాటిట్యూడ్ ఉంటుంది 100%. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వకపోతే బండి కదలదు కదా. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది. బట్ నేను అనుకుంటా ఎవరికి లిఫ్ట్ ఇవ్వరండి. ఇది జస్ట్ హ్యాపెన్స్. ఇట్ ఈస్ దర్ డెస్టినీ. అండ్ సినిమా షూటింగ్లో మీరు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో స్పాట్లో సీన్స్ మార్చడం కానీ, డైలాగ్స్ మార్చడం కానీ ఏదైనా చేస్తుంటారా? ఇంప్రొవైజేషన్ కూడా నెవర్. ఇంప్రొవైజేషన్ ఇస్ వాట్ ఈస్ ఇంప్రొవైజేషన్ అంటే యూ రైట్ ద డైలాగ్ విత్ అ సర్టన్ టైమింగ్. ఓకే. ఆ వర్డ్ ప్లే ఒక సర్టన్ టైమింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకునే టైమింగ్ ఆ కొత్త ఆర్టిస్టులో లేకపోతే ఆర్టిస్టులు డెలివరీ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి అది ఈజీ చేయడానికి కరెక్ట్ చేయటం తప్ప, బట్ నెట్ కంటెంట్లో కానీ రాసుకున్న దాంట్లో కానీ దెర్ ఇస్ నెవర్ ఎనీ చేంజ్. సపోజ్ అంతకంటే మంచి డైలాగ్ వస్తుంది, బాగుంది అనిపిస్తుంది, ఎవరైనా చెప్తారు, పక్కన ఆర్టిస్టే చెప్తాడు, ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్, ఆర్టిస్ట్లో ఎవరైనా కావచ్చు, బాగుంది అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు, లేకపోతే ఈ దీనికంటే ఈ డైలాగ్ బాగుంది సార్. ఎస్, ఇఫ్ ఆ పరిధిలో ఉంటే, ఆ లెంగ్త్లో ఉంటే, ఆ టైమింగ్లో ఉంటే, ఎస్ డెఫినెట్లీ ఇన్కార్పొరేట్ చేస్తాం.
బట్ ఇది ఎక్స్ట్రేనియస్గా ఉంది, ఎక్స్టెన్షన్ లాగా ఉంది, మనం అనుకున్న లెంగ్త్ ఇది కాదు అనుకున్నప్పుడు నెవర్ చేయాలి. అండ్ మీరు తీసిన సోగ్గాడు, తరుణ్తో తీసిన సోగ్గాడు సినిమా హిందీలో అజబ్ ప్రేమ్కి గజబ్ కహాని అని తీశారు. చాలా రోజుల తర్వాత చెప్పారు సార్, అది నాకు ఎవరు అది తీసి రిలీజ్ అయిన ఒక 100 రోజులకు తెలిసింది నాకు ఆ విషయం. అండ్ అంటే మీ సినిమా అంటే సినిమాని చూస్తే సడన్గా ఎస్ ఇది మన సినిమానే అనిపిస్తుంది, బట్ వాళ్ళు కొన్ని సటిల్ చేంజెస్ చేశారు. ఏదో లాస్ట్లో క్లైమాక్స్ని బాగా కమర్షియల్ క్లైమాక్స్ లాగా కమెడియన్స్ విలన్స్తో చేశారు. ఎక్కడ అనుకుంటారు మీ సినిమా ఫ్లాప్ అయింది, ఎక్కడ మంచి హిట్ అయింది, ఎక్కడ దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు, ఎందుకు అక్కడ హిట్ అయింది, ఎందుకు ఇక్కడ ఫ్లాప్ అయింది అని? సోగ్గాడు we made on a budget of 2.75 crore I think. The first opening week collection was 1.50 crore. The second week it collected another 75 lakhs. Third week it collected so much. Then we sold the satellite rights. The film made profits, but you're calling it a flop. Okay, kada? I did not understand that. Okay, it's now, commercially successful. Yeah, it's a commercially successful film, and on satellite, on TV, I think it was played 1 million times, and Ma TV made a lot of money on that. It's a decent film. My personal feeling was, at that point of time, that film was actually supposed to be made with Tarun, Uday Kiran and Aarti Agarwal. The 3 leading stars of that time. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తరుణ్ చేస్తానన్నాడు సినిమా, ఆరతి చేస్తానంది. ఉదయ్ కిరణ్ అడిగితే అతను చేస్తాను చేయను అని చెప్పి అప్పుడు కొన్నాళ్ళు నన్ను డైలమాలో పెట్టాడు. వన్ ఫైన్ డే చేస్తానన్నాడు, మెడ్రాస్లో కనిపడి చేస్తానన్నాడు. నేను ఇక్కడ సురేష్ బాబు ఫోన్ చేసి, సార్ ఉదయ్ కిరణ్ చేస్తాన్నాడు సార్ ఆ క్యారెక్టరు, మిమ్మల్ని వచ్చి కలుస్తాడు రేపు 8 o'clock అంటే, ఆయన మాల వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చాడు, అంతా అయిపోయింది అనుకున్నాం. వచ్చి కూర్చొని నేను ఈ సినిమా చేయను సార్ అన్నాడు. నేను షాక్, ఆయన షాక్. సరే ఇప్పుడు కథ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఎలా అనుకున్నప్పుడు దట్ వాజ్ ద ఓన్లీ ఎమోషనల్ అండ్ ఈగోయిస్టిక్ డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకుంది సినిమాల్లో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు, ఆ తప్పు తర్వాత. ఇది వేరే వాళ్ళని పెట్టడం ఆ ప్లేస్లో, నువ్వు చేయకపోతే ఏంటి ఇంకెవరినో పెట్టి నేను చేస్తానని చెప్పి ఈగోయిస్టిక్ ఎమోషనల్ డెసిషన్ తీసుకుని అప్పుడు హిందీ నుంచి జుగల్ హన్స్రాజ్ని తీసుకొచ్చి పెట్టాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు తరుణ్ ఉదయ్ కిరణ్ అంటే ఒకే లెవెల్లో ఉన్నారు, కరెక్ట్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి అంటే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. బట్ ఎప్పుడైతే ఒక బయటని తీసుకొచ్చి పెట్టామో క్యారెక్టరైజేషన్ అన్బ్యాలెన్స్ అయింది, ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. ఎలాగైనా సరే ఈ అమ్మాయి తరుణ్కి వెళ్ళిపోతుంది అనే ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. యాక్చువల్గా ఒరిజినల్ క్లైమాక్స్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది, ఆ ట్రైన్ అటు వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ ట్రైన్లో తరుణ్ ఉన్నాడు, ఆ ట్రైన్లో ఉదయ్ కిరణ్ ఉన్నాడు. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తరుణ్ దగ్గరికి వచ్చి, నో ప్లీజ్ అది ఇదంటే అతను లేదు పిచ్చిదనా, నీ ఫస్ట్ లవ్ అతను ఉదయ్ కిరణ్, నేను మధ్యలో వచ్చి నీకు హెల్ప్ చేశానంతే, సో డోంట్ థింక్ దిస్ ఇస్ లవ్, ఐ మే లైక్ యూ అండ్ ఆల్ దట్. అండ్ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని పెడితే అతని దగ్గరికి పరిగెడుతుంది. అతను అంటాడు, ఎస్ ఐఎమ్ యువర్ ఫస్ట్ లవ్, కానీ లైఫ్లో నీకు అతను చేసినంత నేను చేయలేను, ఐ కాంట్ డూ సో మచ్ ఫర్ యూ, ఐ డోంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ. నాకంటే నేను లైఫ్లో అతనే బాగా చూసుకుంటాడు, అతని దగ్గరికి వెళ్ళినట్టు. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి. ఈ ట్రైన్కి కోత పడింది, ఆ ట్రైన్కి కోత పడింది, 2 ట్రైన్లు వెళ్ళిపోయినాయి. ఈ అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయి ఫేస్ ముందుకి ఒక గులాబీ పువ్వు వచ్చింది. మీరు ఎవరు అనుకుంటారు? తరుణ్ అవ్వచ్చు. ఇది లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ దాకా ఉండేది సినిమా. బట్ ఎప్పుడైతే ఈ ప్రెడిక్టబిలిటీ వచ్చేసిందో సినిమాలో కంపల్సరీగా క్లైమాక్స్ మార్చాల్సి వచ్చింది. అది నేను చేసిన తప్పు, అంటే అందరం కలెక్టివ్గా చేసిన తప్పే, మేమందరం అనుకునే చేసిన తప్పు. సో ఎప్పుడు అలాంటి ఎమోషనల్ ఈగోయిస్టిక్ డెసిషన్స్ తీసుకోకూడదు. కష్టమైన నష్టమైన ఉదయ్ కిరణ్నే పర్సూ చేసి అతనితోనే ఆ వేషం వేయించి ఉండాలి, లేకపోతే సినిమా తీసి ఉండకూడదు.